హలో అందరికీ. ఈరోజు కబుర్లు ఏంటంటే మా వారు లంచ్కి తిరుపతికి వెళ్దాము అన్నారు. ఇక నేను రెడీ అన్నాను. ఆయన రెడీ అయిపోయి కిందకి వెళ్తూ ఉంటే నేను వీడియో తీస్తున్నాను. నన్ను వీడియో తీయకు అన్నారు. కానీ మనం వింటామా? నో 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 మా వ్యూయర్స్కి చూపించాలి అన్నాను. అప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా? అది అవ్వదమ్మా, అవ్వదు అంటూ కిందకి వెళ్ళిపోయారు. ఇక నేను కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాను. అయితే ఇక మేము ఎప్పుడు వెళ్ళినా కూడా మినర్వా గ్రాండ్కే వెళ్తాము రిలాక్స్ అవ్వటానికి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. రీజనబుల్ కాస్ట్ కూడా ఉంటుంది. దట్టు వ్యూ బాగుంటుంది. రైట్ సైడ్ ఆర్ఎస్ బ్రదర్సు, లెఫ్ట్ సైడ్ రిలయన్స్ మార్టు, ఆపోజిట్గా మా తిరుపతి బ్రిడ్జు చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికి. మన తిరుపతిని టెంపుల్ సిటీ అంటారు కదా. చాలామంది తిరుమలకి వచ్చినప్పుడు ఎక్కడ ఉండాలి అని చూస్తూ ఉంటారు. అప్పుడు ఈ రెస్టారెంట్ని చూస్ చేసుకోండి. ఇక లోపలికి వస్తే లెఫ్ట్ సైడ్ స్వామివారి ఫొటోస్ ఉన్నాయి. ఇక్కడ చాలా కలెక్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చితే పర్చేస్ కూడా చెయ్యొచ్చు. ఎప్పుడు తిరుమలకి వచ్చినా ఏదో ఒకటి మనం తీసుకుని వెళ్తూ ఉంటాం గుర్తుగా. ఇక్కడ కలెక్షన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. స్వామివారిది కానీ అమ్మవారిది కానీ చిన్న చిన్న విగ్రహాలు, ఫొటోసు చాలా అంటే చాలా అందంగా ఉన్నాయండి. ఇకపోతే ఇక్కడ మనకి అలవాటుగా ప్రతి ఒక్కరూ అలవాటుగా ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ మనం పర్చేస్ చేయొచ్చు. ఇక లోపలికి వెళ్తూ ఉంటే మా వారు వెళ్తున్నారు చూసారా, అది నాన్ వెజ్ సైడ్ అనమాట. ఆయనకి క్వైట్ లెఫ్ట్ సైడు అంబియన్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆ చెట్టు, ఆ చుట్టూతా రెసిడెన్షియల్ రూమ్స్, కింద రిలాక్స్ అవ్వడానికి సోఫా సెట్టు, చూడ్డానికి ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుందండి. అసలు రెసిడెన్షియల్ పర్పస్ కూడా చాలా నీట్గా ఉంది, చాలా క్లీన్గా ఉంది. ఇకపోతే లెఫ్ట్ సైడ్ చూస్తే వెజ్ రెస్టారెంట్ అనమాట. ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే దొరుకుతుంది. తిరుమలకి వచ్చినప్పుడు కానీ, పోయేటప్పుడు కానీ, ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు కానీ మనం వెజ్జే ప్రిఫర్ చేస్తూ ఉంటాము. ఈ రెస్టారెంట్లో బాగా కూర్చొని డైనింగ్ హాల్ కానీ అంతా బాగుంటుంది. బాగా కూర్చొని మనం కావాల్సిన ఫుడ్ ఆర్డర్ చేసుకొని కమ్మగా తినేసి వెళ్ళొచ్చు అనమాట. ఇకపోతే లోపలికి వచ్చిన తర్వాత యాంబియన్స్ చాలా బాగుంటాయండి. అసలు మీరు ఒక్కసారి వచ్చారంటే ఎప్పుడు కూడా ఇక్కడికే రావాలనుకుంటారు. ఇక్కడ కాస్ట్ ఏమీ పెద్ద ఎక్కువగా ఏమి ఉండదండోయ్, చాలా రీజనబుల్గా ఉంటుంది. బయటతో కంపేర్ చేస్తే ఒక 10-20 ఎక్స్ట్రా ఉంటుంది. అంతా కూడా చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ అనమాట. ఇక్కడ మనకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఇక్కడ ప్రైస్ కూడా. ఇక లోపల చెట్లు కనిపిస్తున్నాయి చూసారా, అవి రియల్ కాదండోయ్, ఆర్టిఫిషియలేను. కానీ అవి అట్లా తోస్తే కింద పడిపోతాయి. పడిపోయాక ఇలా కూడా పడిపోతాయి ఆ చెట్లు అని కూడా మనకు అనిపిస్తుంది. ఏదో షోకి అలా పెట్టున్నారనమాట అంతే. చూశారు కదా, చూడండి చుట్టూతా ఎంత చక్కగా ఉందో. మన సిట్టింగ్ వేర్ కానీ, లేకపోతే సర్వీస్ కానీ, క్లీనింగ్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ ఏదైనా టీమ్ పార్టీస్ చేసుకోవాలంటే కూడా చక్కగా చేసుకుంటూ ఉంటారు. మోర్ దాన్ 10 మెంబర్స్ హ్యాపీగా ఇక్కడ కూర్చొని పార్టీస్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక నేను మా టేబుల్ దగ్గరికి వచ్చేసాను. మా వారు ఆల్రెడీ మెనూ చూసేసి ఆర్డర్ చేస్తూ ఉన్నారనమాట, ఏం తీసుకుందామా అని. అయితే మేము ఎప్పుడు ఈ రెస్టారెంట్కి వచ్చినా, ఈ రెస్టారెంట్ అనే కాదండి, మేము ఏ రెస్టారెంట్కి వెళ్ళినా ఫస్ట్ సూప్ ఆర్డర్ చేసుకుంటాము. దట్టు హాట్ అండ్ సోర్ సూపే తీసుకుంటాము. మాకు హాట్ అండ్ సోర్ ప్రాన్ సూప్ కానీ, మటన్ సూప్ కానీ, లేదంటే హాట్ అండ్ సోర్ చికెన్ సూప్ కానీ చాలా అంటే చాలా ఇష్టం. మేము ఎప్పుడూ అదే తీసుకుంటాము. అండ్ దెన్ నెక్స్ట్ మీకు అందరికీ తెలిసిందే, మా వారికి మటన్ అంటే చాలా ఇష్టం. మటన్ బిర్యానీనే ఆర్డర్ చేశాము. ఇక్కడ మటన్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి. మన ప్యారడైజ్లో తిన్నంత టేస్టీగా ఉంటుంది. దట్టు మటన్ పీస్ అయితే చాలా జ్యూసీగా, ఎమ్మీగా, స్పైసెస్ కానీ అంతా బ్యాలెన్సింగ్గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇక పార్కింగ్ సెక్షన్కి వస్తే పార్కింగ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ ఏవైనా కంఫర్టబుల్గా ఉంటుంది. నేను మీకు ఇందాక చూపించాను కదా ఆపోజిట్గా బ్రిడ్జు, అదేనండి శ్రీనివాస సేతు బ్రిడ్జు. మా తిరుపతిలో శ్రీనివాస సేతు బ్రిడ్జ్ అనమాట. దీన్ని ఇలా రౌండ్ వేసుకుని వెళ్తే మేము రేణిగుంటకి వెళ్ళిపోతామండి. ఓకేనండి, మీరు ఎప్పుడైనా వస్తే ఇక్కడికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.